ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు సహకారంతో ఇర్రింకి సుబ్బలక్ష్మి సమర్పణలో శేషు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాంతల. అశ్లేష ఠాకూర్, ప్రముఖ నాట్యకారిణి వీణా నాయర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 15న విడుదలవబోతుంది. నిహాల్ హీరోగా నటించిన ఈ సినిమా నృత్యం నేపథ్యంలో కథ సాగుతుంది. కర్ణాటక ప్రాంతంలో శాంతల అనే నాట్యకారిణి కథ ఆధారంగా తెరకెక్కించామని దర్శకుడు శేషు చెప్పాడు. ఆ విశేషాలు మీకోసం. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ సినిమాని తెలుగు ఒక్కటే కాదు, ఒకవేళ తెలుగు ఎంత ఆదరణ ఉందో, ఎంత ఆదరిస్తారో లేదో అనే డౌట్ ఉండి హిందీ, మరాఠీ అండ్ కన్నడ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పర్టికులర్గా ఇలాంటి సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కూడా. అవన్నీ చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. అందుకని మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళ్ 6 లాంగ్వేజెస్లో ఈ పిక్చర్ని డబ్ చేయటం, రేపు 15వ తారీఖున మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్లో రిలీజ్ చేయటం జరుగుతుంది. It was a very challenging, emotionally tumultuous film, and the experience was different. I had a wonderful, lovely times that I spent with Nihal during the shoot, with the creators. Rama Rao sir, I've learned a lot from him, just like his experience, his lifelong journey, and I mean he have shared a lot of anecdotes with me. And so this film is specifically majorly focusing on one kind of audience who enjoy art, who enjoy culture, who enjoy music. So specific గా అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ నచ్చుతుంది, మిగతా అందరు ఆడియన్స్ కూడా ఆబ్వియస్గా నచ్చుతుంది. సాయి మాధవ్ పురా గారి డైలాగ్స్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మనం పీరియడ్కి 1920, 40 మధ్యలో జరిగే ఆ పీరియడ్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. So Shantala is crafted with a lot of creativity. It's made with a lot of heart. And యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, December 15th మా సినిమా రిలీజ్ అవుతోంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. మీరు ఇలా చేయడం వల్ల మా అందరికీ కెరియర్స్ వస్తాయి, మా ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్కువ సినిమాలు తీయడానికి వాళ్ళకి అబిలిటీ వస్తుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ December 15th. డెఫినెట్గా ఈ సినిమా ఆడియన్స్ నచ్చుద్దనే నమ్మకం నాకుందండి. ఎందుకంటే రామారావు గారు నృత్యం మీద తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయినాయండి. నాకు తెలుసు ఆయన నృత్యం మీద తీసిన సినిమాలన్నీ కూడా అండి. కె విశ్వనాథ్ గారికి అందుకే మేము ఫస్ట్ డెడికేట్ చేసామండి ఈ సినిమాని. సో డెఫినెట్గా December 15th మీ అందరూ ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నానండి. అట్లే అట్ ది సేమ్ మూమెంట్ ఎందుకంటే అండి, ఇంకా రామారావు గారికి నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఈ విషయం నేను మర్చిపోలేనండి. ఎందుకంటే తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, ఆయన దర్శకుడిగా నాకు జన్మనిచ్చారండి ఈ సినిమాకి.